ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గతంలో వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ వారు తెరలేపితే ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయ కుటుంబంలో నేపథ్యం లేని వ్యక్తిగా ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన వ్యక్తి ఇవాళ ఈ రికార్డు సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే గారు, నెహ్రూ గారు 1947 తర్వాత వారు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి నెహ్రూ రికార్డును అధిగమించలేదని వ్యాఖ్యలు వారైతే చేశారో, మల్లికార్జున్ ఖర్గే గారు చాలా సీనియర్ నాయకులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆనాటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రొవిన్షియల్ స్టేట్స్ నుంచి వారు పేరు కోసం ఆ రకంగా ప్రతిపాదనలు తీసుకొస్తే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ ప్రావిన్స్ల యొక్క నాయకులు అందరూ కూడా దాదాపుగా సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి కావాలి, అప్పుడే దేశం బాగుపడుతుందని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీలోనేటువంటి నాయకులే ప్రతిపాదిస్తే దానిని కాదని నెహ్రూ గారిని గాంధీజీ గారు ప్రధానమంత్రిగా నామినేట్ చేయడం జరిగింది. ఒక పార్టీలోనే ప్రజా అభిప్రాయం చూరగొనని వ్యక్తిని ప్రధానమంత్రిగా ఆ రోజు చేస్తే ఈరోజు 140 కోట్ల ప్రజల మరి మద్దతుతో 3 సార్లు గెలిచి వచ్చి రికార్డు సృష్టిస్తే మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ నాయకులు ఈరోజు జీర్ణించుకోలేకపోయారు. ఒక పార్టీ పరంగా ఉన్నటువంటి అభిప్రాయ సేకరణలోనే ఆ రోజు మద్దతు చూరగొన్నటువంటి వ్యక్తి నెహ్రూ గారు అనేది ఈనాటి ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యలో మధ్యప్రదేశ్లో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల సంబంధించి అది ఒక రాజ్యాంగ సంస్థ, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపడుతూ దాన్ని వాళ్ళ యొక్క అంతర్గత కుమ్ములాటలో జరిగినటువంటి ఓటమిని ఇవాళ ఏ రకంగా రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. సీట్ చోరీ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ నాయకులు, దేశ ప్రజలు ఒకసారి గమనించాలి. సీట్ చోరీకి నాంది పలికింది మొట్టమొదటగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్కు అనుకూలంగా ఓటు వేసి ప్రధానమంత్రి కావాలంటే మరి దానికి భిన్నంగా మరి సీట్ చోరీ చేసింది ఎవరు? నెహ్రూ గారిని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టింది ఎవరు? అది సీట్ చోరీయా? ఇవాళ చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం కూడా మేము జోక్యం చేసుకోలేమని చెప్పినా కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు దాన్ని రాద్ధాంతం చేయడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాస్వామికంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిగా మోదీ గారు ఈరోజు మరి ఆ రికార్డును సాధించి వాస్తవంగా వారసత్వ రాజకీయాలకు మరి అతీతంగా గతంలో నెహ్రూ గారి హయాంలో కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో బంధుప్రీతి, అస్తవస్త నిర్ణయాలు, అవినీతితో కూడుకున్నటువంటి పాలన వారు సాగిస్తే ఆనాడు అవినీతికి మారిపోయారంటే కాంగ్రెస్ పార్టీ. కానీ మోదీ గారి నాయకత్వంలో 12 ఏళ్లు జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, మచ్చుకైన అవినీతికి మరి తావు లేకుండా ఒక ప్రజా పాలన మరి అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది.
మీరు అవినీతికి పెట్టింది పేరైతే ఇవాళ అవినీతి రహిత పాలనకు ఇవాళ మోదీ గారు నాంది పలికారు. అందులో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఛాయ అమ్మినటువంటి వ్యక్తి వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి 3 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా కీర్తింపబడుతూ ఉన్నాడంటే ఇవాళ ప్రజలంతా కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు వారు ఆరోగ్యాలతో కొనసాగాలని, ఆ రకంగా నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని, ఈ దేశాన్ని 10 కాలాల పాటు ఇంకా పాలించాలని చెప్పి ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజలు ఆ దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉన్నారు. ఇవాళ మోదీ గారి నాయకత్వంలోనే భారతదేశాన్ని 2047 సంవత్సరానికి ఒక వికసిత భారత్గా, అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మార్చాలంటే, మోదీ గారి సంకల్పం నెరవేరాలంటే వారి నాయకత్వమే ఈ దేశానికి అవసరం. ఇంకా 10 కాలాల పాటు వారు కొనసాగాలని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ 12 ఏళ్ల కాలంలో నేను కొన్ని విషయాలు మాత్రం మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం, ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చేతాడంత అవుతుంది. ఇవాళ ముఖ్యంగా పేదరికం, సంక్షేమ విషయం. ఈ 12 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి గట్టెక్కించి వాళ్లకు మార్గం సుగమం చేశారంటే, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాక పూర్వం ఈ దేశంలో 22% ఇవాళ పేదరికంలో మొగ్గుతూ ఉంటే, మరి 12 సంవత్సరాల్లో 17% తగ్గించి 5% కుదించిన వ్యక్తిగా మహానుభావుడు వాళ్ళ నరేంద్ర మోడీ గారు. అనేకమైనటువంటి పథకాలు ఇవాళ వారు ప్రవేశపెట్టిన పథకాలు, అందులో పేదలలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం. ఆ రకంగా ఇవాళ ప్రధానమంత్రి జన్ధన్ యోజన నుంచి మొదలుకుంటే, ముద్రాల నుంచి మొదలుకుంటే అనేకమైన పథకాల్లో పేద వర్గాలు, మహిళలకు పెద్దపీట వేసిన అంశాన్ని. అంతేకాకుండా వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా రైతు సంక్షేమమే ముఖ్యం. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వారు మొదటి నుంచి కూడా రైతులకు బాధ్యతగా నిలబడుతూ అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు, రైతు పెట్టుబడి సహాయం కింద మొదటిసారిగా దేశవ్యాప్తంగా కూడా వారు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద సంవత్సరానికి 6,000 రూపాయలు వారు అందజేస్తూ ఉంటే, ఏ రకంగా ఇవాళ మరి వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నదో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, యువతను కూడా వ్యవసాయంలోకి రంగంలో తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి 2024 జూన్ 10న వారు మొట్టమొదటి ఫైల్ సంతకం చేసింది ఏదంటే కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత వారు విడుదల చేసినటువంటి ఫైల్ మీద మొదటి సంతకం చేశారు. అంటే వారికి రైతుల పట్ల ఉన్నటువంటి మమకారం, వ్యవసాయ రంగం పట్ల ఉన్నటువంటి వారి యొక్క చిత్తశుద్ధి ఇది తేటతెల్లమవుతుంది. దాదాపు ఇప్పటి వరకు 4,30,000 కోట్లను నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాలోకి ఇవాళ మరి డబ్బులు చేర్చారంటే, గతంలో మీరు తెలుసు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి పేదవారి కోసం 100 రూపాయలు పంపిస్తే 85 రూపాయలు దళారులు కాజేస్తా ఉన్నారు, 15 రూపాయలు మాత్రమే పేదవారికి దక్కుతుందనేది స్వయంగా ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ గారు ప్రకటించారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి ఇన్ని కోట్ల రూపాయలు, మరి 4,30,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో చేరుతుందంటే, వారు మొదటగా మరి జన్ధన్ యోజన పేరు మీద మరి పేదవాడికి ముంగిట్లో కూడా బ్యాంకులు చేరలినప్పుడు ఆ రకంగా 51 కోట్ల మంది కొత్తగా ఖాతాలు తెరిస్తే ఇవాళ చివరి వ్యక్తి కూడా ఆ బ్యాంక్ ఖాతాలో ఇవాళ చేరుతూ ఉన్నాయి. ఆ రకంగా ఈరోజు మరి 1,00,000 కోట్ల మంది మరి లబ్ధిదారులు నేరుగా అవినీతి రహిత వ్యవస్థను తెచ్చినటువంటి విషయం. ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాక పూర్వం మన దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా దయనీయంగా ఉందో. ఫ్రెజైల్ 5గా అంటే అత్యంత ఆర్థికంగా బలహీనపడ్డ దేశాల్లో 5 దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉన్నట్టయితే, మరి ఈ 12 సంవత్సరాల కాలంలోనే ఒక స్టేబుల్ ఎకానమీ, ఒక విజనరీ లీడర్షిప్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు ఎక్కువ పెడుతూ ఏ రకంగా ఆస్తుల
నిర్మాణం చేయడానికి దోహదపడ్డాడు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వే కానీ, హైవేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, వాటర్ యూజ్ కానీ నిర్మాణం చేస్తే ఉపాధి కల్పించడమే కాకుండా శాశ్వతంగా ఒక అసెట్స్ క్రియేట్ చేసి సంపద పెంచినటువంటి మరి ఒక నాయకత్వం నరేంద్ర మోడీ గారు. గొప్ప ఆర్థికవేత్త కాకపోయినప్పటికీ కూడా ఈ దేశాన్ని ఆర్థికంగా ఏ రకంగా సుస్థిరంగా నిలబెట్టిన వ్యక్తిగా మరి ఎక్కడో 11వ స్థానంలో ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 4వ స్థానానికి అంటే 4వ ఆర్థిక పెద్ద దేశంగా వారు మార్చడమే కాకుండా త్వరలో 3వ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మార్చే దిశలో అడుగులు వేస్తున్నామంటే హ్యాట్స్ ఆఫ్ టు ఇవాళ మోదీ. ఇవాళ ఆ రకంగా ఇవాళ ప్రజలు కొనియాడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు అంటే ఏదో నామాత్రంగా 2 లక్షలు మాత్రమే కోట్లు పెట్టుబడి. కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఏటా 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు కేవలం ఇవాళ రోడ్లు లేదా ఇవాళ రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, హైవేస్, అదే రకంగా అనేకమైనటువంటి ఇవాళ విద్యా సంస్థలు, ఆసుపత్రుల నిర్మాణం జరుగుతున్నదంటే ఈ దేశానికి ఏ రకంగా ప్రజా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు పెట్టుబడులు పెట్టి మరి ఆ రకంగా వారు సాధిస్తున్నవి. మేక్ ఇన్ ఇండియా ఇవాళ భారతదేశాన్ని ఇవాళ మరి ఏ రకంగా స్వావలంబన దిశలో వారు అడుగులు వేస్తూ గతంలో మొబైల్ కంపెనీలు ఈ దేశంలో 2 మాత్రమే పరిమితమైతే 2 మొబైల్ కంపెనీలే ఇవాళ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలు మన దేశంలో ఉంటే ఇవాళ 300 పైగా ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇవాళ ఇండియా హెస్ బికమ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ గ్లోబల్లీ అనే విషయాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. మొబైల్ ఫోను తయారు చేయడమే గగనం అనుకుంటే ఇవాళ 300 పైగా ఇవాళ యూనిట్స్ ఇవాళ మొబైల్ ఫోన్ తయారు చేసేది. ఆ రకంగా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి లేదా ఇంతకుముందు సంక్షేమము పేదరికం గురించి మాట్లాడినప్పుడు 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేసే విధానం ఈ రోజు కూడా కొనసాగుతుందంటే ప్రపంచంలోని అతిపెద్ద ఇవాళ ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్ అనేది ఇవాళ ఉచితంగా 80 కోట్ల పైగా మందికి ఇవాళ బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం. అంతేకాకుండా ఇవాళ ఆయుష్మాన్ భారత్ పై కూడా వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవాళ మోదీ గారు ప్రవేశపెట్టి దాదాపు కొన్ని కోట్ల మందికి ఇవాళ ఆరోగ్య భద్రత కల్పిస్తా ఉన్నాం. మరి రైల్వేస్ చూసినట్టయితే ఎంత వేగంగా ఇవాళ రైల్వేస్ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా 164 పైగా వందే భారత్ రైలు, మచ్చుకైనంతకు ముందు వందే భారత్ లేవు. బుల్లెట్ ట్రైన్స్ ఇవాళ పోతున్నాయి. హై స్పీడ్ రైల్స్ ఇవాళ మరి కేవలం మొన్న దేశవ్యాప్తంగా హై స్పీడ్ రైలు 5 ప్రకటిస్తే బడ్జెట్లో 3 తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు 2-3 గంటల్లోనే వ్యవధిలో చేరుకునే పరిస్థితి. ఏ రకంగా ఇవాళ హైదరాబాద్ను ఒక ఇవాళ రైల్వే హబ్గా మారుస్తూ ఉన్నారో హై స్పీడ్ రైలుతో పాటు రేపు బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ టు బొంబే కూడా హైదరాబాద్కు ఇవాళ రాబోతున్న విషయాన్ని మొన్న మోదీ గారు ప్రకటించిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అంతేకాదు తెలంగాణకు ఏమిచ్చారు అని మాట్లాడుతున్నటువంటి వాళ్లకు చాలా స్పష్టంగా ఇవాళ గత 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో ఎన్నైతే నిధులు, బడ్జెట్లు మరి ఈ యొక్క ప్రాజెక్టులు నిర్మాణం చేశారో దానికి రెట్టింపు స్థాయిలో 10 సంవత్సరాలనే మోదీ గారి నేతృత్వంలో తెలంగాణకు ఇచ్చినటువంటి ఖ్యాతి, ఘనత ఇది మోదీ ప్రభుత్వాన్ని చెప్పి కూడా గంట పదంగా చెప్తున్నాం. ఇవాళ దేనికైనా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, ఎవరైనా కానీ మీరు మీ హయాంలో చేసేటటువంటి పనులు ఏమిటి, ఇవాళ మోదీ గారి హయాంలో తెలంగాణకు మేము ఇచ్చిన నిధులు ఏమిటి, ఇవాళ తెలంగాణకు లక్షల కోట్ల బడ్జెట్లు ఇవాళ నిధులు ఇవాళ మళ్లించిన 2014 నుంచి 26 మధ్య కాలంలో ఈ 12 సంవత్సరాల్లోనే ట్యాక్స్ డెవల్యూషన్ కింద ఈ రూపంలో తెలంగాణ రాష్ట్రానికి 1,18,000 కోట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దానికి అదనంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ 1,00,000 కోట్లు తెలంగాణకు ఇచ్చినట్టు ఉదంతం ఇవాళ. అదే రకంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్స్ కమిషన్ పరిమితులకు లోబడి కాకుండా రాష్ట్రంలో పెట్టుబడి మౌలిక వసతుల కోసం కేంద్రమే వడ్డీ చెల్లించే దాని విధంగా మొత్తం వడ్డీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ 50 ఏళ్లు వడ్డీ లేని రుణం కింద తెలంగాణకు ఇప్పటి వరకు దాదాపు 10,000 కోట్ల రూపాయలు అందించిన ఉదంతం ఇవాళ. రైల్వే రంగానికి 2014-15 హయ్యెస్ట్ బడ్జెట్
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 886 కోట్లు ఇస్తే తెలంగాణకు ఖర్చు పెట్టింది 258 కోట్లు మాత్రమే. కానీ ఇవాళ మోదీ గారి హయాంలో కేవలం తెలంగాణకు మాత్రమే 5,500 కోట్లు ఇవాళ రైల్వే ప్రాజెక్టుల కోసం ఇవాళ తెలంగాణకు ఖర్చు పెట్టడమే కాకుండా మంజూరు చేయడమే కాకుండా రైల్వే లైన్లు, అమ్దు స్టేషన్లు. ఈరోజు గతంలో ఆయన యావరేజ్ ఇయర్లీ 17 కిలోమీటర్లు మీరు రైల్వే ట్రాక్స్ కొనసాగితే ఇప్పుడు దానికి 4 టైమ్స్ ఇవాళ 65 కిలోమీటర్లు ఇవాళ తెలంగాణలో పనులు జరుగుతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ రకంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ఇంజనీర్ మార్వెల్స్, చెనాబ్ బ్రిడ్జ్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఏ రకంగా ఇవాళ అద్భుతమైనటువంటి ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం టనల్స్ ద్వారా నేను స్వయంగా వెళ్లి చూశాను. అక్కడ నెవర్ ఇన్ ద పాస్ట్ ఆ హిమాలయన్ మౌంటైన్ టెరైన్స్ నుంచి ఏ రకంగా ఇవాళ రైలు దూసుకొస్తుందో ఇది నిజంగా మన ఇంజనీర్లకు. అంజీ బ్రిడ్జ్ కానివ్వండి, లేదా మొన్న సిక్కింలో నేను వెళ్ళాను. సిక్కింలో 14 కిలోమీటర్స్ ఇవాళ టనల్ ట్రైన్ ట్రాక్ ఇవాళ 100% ఎలక్ట్రిఫికేషన్. అంటే అద్భుతాలు ఇవాళ సిక్కింలో ఉన్నటువంటి రైలు అది నాటులా ఫాస్ట్ వరకు చేరుకుంటుంది 3rd ఫేజ్. అంటే ఆల్మోస్ట్ ఇవాళ స్ట్రాటజిక్ పాయింట్ వరకు చేరుకుంటున్నటువంటి కేవలం స్పిరిచువల్ గా రిలీజియస్ గా